ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనము నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ 2025 మరి ఎగ్జామ్ సమయంలో నిషేధ వస్తువులు మరియు దుస్తుల కోడ్ గురించి మాట్లాడుతున్నాం. అభ్యర్థులు అత్యంత సున్నితమైన మెటల్ డిటెక్టర్ల సహాయంతో పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు విస్తృతమైన మరియు నిర్బంధ పరీక్షలకు లోనవుతారు. అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోపల ఇప్పుడు చెప్పబోయే వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరు. ఆ వస్తువులు ఏంటో చూద్దాం. టెక్స్టువల్ మెటీరియల్, ముద్రించిన లేదా రాసినటివి అలో చేయరు. కాగితాల బిట్స్, జ్యామితి, పెన్సిల్ బాక్సులు, ప్లాస్టిక్ పర్సు, క్యాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్లు, ఎరేజర్, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్ ఆర్ స్కానర్ మొదలైన వస్తువులను ఎగ్జామ్ హాల్లోకి తీసుకుని వెళ్ళకూడదు. ఇంకా ఏమున్నాయంటే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, మైక్రోఫోన్లు, పేజర్లు, హెల్త్ బ్యాండ్లు మొదలైన ఏదైనా కమ్యూనికేషన్ పరికరాలు లోపలికి అలౌ చేయరు. నెక్స్ట్ వాలెట్, గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్లు, బెల్ట్, క్యాప్ మొదలైన ఇతర వస్తువులను కూడా అలౌ చేయరు. ఏదైనా వాచ్, రిస్ట్ వాచ్, బ్రాస్లెట్, కెమెరా మొదలైనవి కూడా అలౌ చేయరు. ఇవన్నీ కూడా నిషేధిత వస్తువులు. నెక్స్ట్ వచ్చేసి ఆర్నమెంట్స్, ఆభరణాలు, ఏదైనా ఆభరణాలు లేదా లోహ వస్తువులు అలౌ చేయరు. తెరిచిన లేదా ప్యాక్ చేసిన ఏవైనా ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్ మొదలైనవి కూడా అలౌ చేయరు. నెక్స్ట్ మైక్రోచిప్ కెమెరా, బ్లూటూత్ పరికరం మొదలైన కమ్యూనికేషన్ పరికరాలను దాచడం ద్వారా అన్యాయమైన మార్గాల కోసం ఉపయోగించబడే ఏదైనా ఇతర వస్తువులు అలౌ చేయరు. నెక్స్ట్ అభ్యర్థులకు సంబంధించిన ఏమైనా ఆర్టికల్స్, ఐటమ్లను ఉంచడానికి కేంద్రాల వద్ద అంటే ఎగ్జామినేషన్ జరిగేటువంటి కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయబడవు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళడం మంచిది. నెక్స్ట్ ఆర్టికల్స్ లేదా విశ్వాసానికి సంబంధించిన వస్తువులు అంటే ఆచారానికి, సాంస్కృతిక, మతపరమైన వస్తువులు ధరించిన అభ్యర్థులు చివరి రిపోర్టింగ్ సమయానికి కనీసం 2 గంటల ముందు పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలి. తద్వారా పరీక్ష పవిత్రతను కాపాడుతూ అభ్యర్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన పరిశీలన కోసం తగినంత సమయం ఉంటుంది. స్క్రీనింగ్ లో ఏదైనా అభ్యర్థి వాస్తవానికి అలాంటి విశ్వాసం ఉన్న వస్తువుల్లో అనుమానిత పరికరాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడితే అతను లేక ఆమె దాన్ని పరీక్ష హాల్లోకి తీసుకువెళ్ళొద్దని కోరవచ్చు. అభ్యర్థులు నీట్ యూజీ 2025కి హాజరవుతున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే దుస్తుల కోడ్ను కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. చూద్దాం. హెవీ క్లాత్స్ అంటే భారీ బట్టలు మరియు లేదా పొడవాటి స్లీవ్లు అనుమతించబడరు. వాటిని వేసుకొని లోపలికి అనుమతించరు. అయితే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో సాంస్కృతిక లేదా ఆచార దుస్తులతో వచ్చినట్లయితే వారి చివరి రిపోర్టింగ్ సమయాన్ని కనీసం 1 గంట ముందుగా అంటే మధ్యాహ్నం 12 గంటలకు రిపోర్ట్ చేయాలి. తద్వారా పరీక్ష పవిత్రతను కాపాడుతూ ఆ అభ్యర్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా
సరైన పరిశీలనకు తగినంత సమయం ఉంటుంది. నెక్స్ట్ స్లిప్పర్స్, తక్కువ మడమలతో చెప్పులు మరియు చెప్పులు అనుమతించబడతాయి, బూట్లు మాత్రం అనుమతించబడవు. నెక్స్ట్ అనివార్య మెడికల్ మొదలైన పరిస్థితుల కారణంగా ఏదైనా విచలనం అవసరమైతే అడ్మిట్ కార్డు జారీ చేయడానికి ముందు ఎన్టీఏ యొక్క నిర్దిష్టమైన ఆమోదం తీసుకోవాలి. అభ్యర్థులు ఎన్టీఏ జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరుతున్నారు. ఇది పరీక్షల న్యాయమైన నిర్వహణలో ఎన్టీఏకి సహాయపడుతుంది. నెక్స్ట్ ఎన్టీఏ పరీక్ష నిర్వహించడం యొక్క పవిత్రత మరియు న్యాయాన్ని ఎన్టీఏ విశ్వసిస్తుంది. అయినప్పటికీ పరీక్ష అంటే అమ్మాయి ఆ అభ్యర్థుల్లో ఉన్న సున్నితత్వాన్ని కూడా నమ్ముతుంది మరియు పరీక్షా కేంద్రాలను సిబ్బంది మరియు ఇతర అధికారులకు తదనుగుణంగా సమగ్ర సూచనలు జారీ చేస్తుంది. మహిళా అభ్యర్థులను మహిళా సిబ్బంది మాత్రమే మూసివేసిన ఎన్క్లోజర్ లోపల తనిఖీ చేస్తారు. కాబట్టి ఇప్పుడు పేర్కొన్నటువంటి ఆ డ్రెస్ కోడ్ ను జాగ్రత్తగా వాళ్ళు పైన తెలిపినటువంటి ప్రమాణాలు పాటిస్తూ ఎగ్జామ్ హాల్ ని లోపలికి వెళ్ళి ఎగ్జామ్స్ ని విజయవంతంగా పూర్తి చేసి మంచి ర్యాంకుతో విజయం పొందుతారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.